ఫ్రెండ్స్ నేనైతే మా డాడీని ప్రాంక్ చేశాను. ఫ్రాంకా ఇది మోసం. ఫ్రాంక్ అంటే ఫ్రాంక్. నాకు కావాల్సిందే నీ 500. ఫ్రాంక్ లేదు ఏం లేదు. ప్రాంకే. ఫ్రాంకా వామ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రాంక్ అంటుండు. ఓడిపోయిన తర్వాత గెలుస్తారేమో ఫ్రాంక్ అనపోవు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఫ్రాంక్ చేసిన అంటుండు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, మేము ఈ రోజు చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, అంత ముందుకైతే మేము మన ఎగ్ బిర్యానీకి సంబంధించిన ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసినాము. అందులో మా అబ్బాయి అయితే గెలిచిండు. మరి ఈ పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో చూద్దాము. మరి పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో మరి మీరైతే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టి చూడండి ఈ వీడియోని. ఇక స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ మన ఛాలెంజ్ ని? చలో పదండి. ఫ్రెండ్స్, పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మేమైతే పన్నీర్ బిర్యానీ సర్వ్ చేసుకున్నాము ప్లేట్లో. చూడండి, చూపిస్తున్నాను ఎట్లా ఉందో. మరి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. మరి ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చూద్దాము. ఎవరు గెలుస్తారా? మొన్న నువ్వు ఎట్లో గెలిచినావు, కానీ ఈరోజు నేను గెలుస్తా. చూసుకుందాం. ఈరోజు కంపల్సరీ నేనే గెలిచి నీ గిఫ్ట్ ఏం లేదు. ఎవరు గిఫ్ట్ నీకే వస్తుంది అనుకున్నా. ఈసారి నాకేం గిఫ్ట్ ఇస్తావు నేను గెలిస్తే? ఏమి ఇస్తావు చెప్పు. 500 ఉన్నాయా నీ దగ్గర? 500 సంపాదించినావు అయ్యా. మీ మమ్మీ దగ్గర దాచిపెట్టుకున్నావా? సరే చూద్దాం. మరి చూద్దామా? ఛాలెంజా? ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు ఇస్తా. ఛాలెంజా? మరి ఛాలెంజ్ చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తారో మరి ఈ ఛాలెంజ్ లో. మరి స్టార్ట్ చేస్తున్నాం. 1 2 1. పన్నీర్ బిర్యానీ అయితే ఇంట్లో చేసుకొని ఫస్ట్ టైం అయితే తింటున్నాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. టేస్ట్ అయితే మంచి కుదిరింది. మంచిగా ఉంది. ఎట్టుందిరా? సూపర్ ఉందా? నేను వాటర్ తాగినా, మా డాడీ ఇప్పుడు వాటర్ తాగుతున్నాము. నిమ్మకాయ వినుకోవరా? నిమ్మకాయ వినుకో. నార్మల్గా అయితే బాగుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ వినుకుంటే నాకు ఎట్లుంటుందో చూద్దాం. నాకు తెసలేదు ఫ్రెండ్స్. చూసారా? ఏమది పిండుకున్నా. ఐ డోంట్ వాంట్ దిస్, యూ టేక్ దిస్. ఫ్రెండ్స్, నిమ్మకాయ పిండుకున్నాక టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా డాడీ కూడా చెప్తాను ఎట్లుందో. డాడీ చెప్పు. బాగుంది. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మంచిగా ఉంది. అంతకుముందు వీడియోలో మేము బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, ఎగ్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? మంచిగా ఉందా? అది చూస్తే మాత్రం కింద కామెంట్ పెట్టండి చూసినామని. చూడకపోతే మాత్రం ఇప్పుడు వెళ్ళి మన ఛానల్లో ఉంది ఎగ్ బిర్యానీ ఛాలెంజ్కి సంబంధించిన వీడియో. అందులోకి వెళ్ళి అయితే కంపల్సరీగా చూడండి అది కూడా ఒకసారి. ఏంటి అయిపోతూనే ఉంది అప్పుడే. నేనైతే నా ఫస్ట్ పన్నీర్ ముక్క తింటున్నా. పన్నీర్ ముక్క అయితే చాలా బాగుంది.
ఎప్పుడో తినేసి దాంతో పాటు నా ఇష్టం ఎవరు చెప్పడానికి ఛాలెంజ్ అంటే ఛాలెంజే కదా వేరే వాళ్ళు చెప్పింది ఎవరు వినొద్దు కదా నేను చెప్పిన మాట అంటే ఓడిపోతావా ఏమన్నా నేనే చదువు కంపల్సరిగా చూసుకున్నా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అయితే మీకోసం మరిన్ని తీసుకొస్తూనే ఉంటాం మీరైతే మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి చెప్పు నువ్వు ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేసినాము చూడకపోతే అందులో ఒకటి చిప్స్ గెస్సింగ్ ఛాలెంజ్ కూడా మేము అందులో మేము చిప్స్ గెస్సింగ్ ఛాలెంజ్ కూడా చేసినాము అది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి ఎవరైనా చూడకపోతే అది కూడా బాగుంటుంది అలాగే బిస్కెట్ గెస్సింగ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది ఒకటి అది కూడా చూడండి 2-3 వీడియోలు అవుతున్నాయి మనకు గెస్సింగ్ ఛాలెంజ్కి సంబంధించిన వీడియోలు అవి చూసేయండి ఒకవేళ మీరు అవి చూడకున్నా కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా వాటి లింకు అక్కడి నుంచి కూడా ఆ లింక్ ఓపెన్ చేసి కూడా చూడండి ఆ వీడియోలు అయిపోతుంది అది నేను ఇంకా అయిపోతలేదు చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర పడుతుంది నా కూడా దగ్గర పడుతుంది ఈరోజు ఎటువంటి నేనే గెలవాలి అయిపోయింది అయిపోయింది ఇదంతా కదా దగ్గర పడ్డది ఆల్రెడీ ఒక ముక్క కూడా మిగలదు రా ఇది కూడా మిగలదు చూడండి ఫ్రెండ్ మొత్తం నోటి నిండా పెట్టుకుంటూ నీళ్ళు తాగుతుండు అట్లా నూరితే కడుపుని వస్తుంది అట్లా మింగరేకి రాదు చూసిన ఇప్పుడు ఏమైంది అట్లా ఏగు గెలవాలని ఏదో ఆత్రంతారు ఏగు మంచిది ఫ్రెండ్స్ ఎట్లా అయినా ఓడిపోయిన ఫ్రెండ్స్ మా డాడీ అయిపోయింది నేనేం చేసిన అయిపోయింది ఏమైందా గెలుస్తాండి కదా అయిపోయిందా ఏదో 1 సెకండ్లో అయిపోయింది 1 సెకండ్లో అట ఇది అంత ఉంది తిను ఫ్రెండ్స్ నేనైతే మా డాడీని ప్రాంక్ చేసిన ఫ్రాంకా ఇది మోసం ఫ్రాంక్ అంటే ఫ్రాంక్ నాకు కావాల్సిందే నీ 500 ఫ్రాంక్ లేదు ఏం లేదు ఫ్రాంకా వామ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రాంక్ అంటుండే ఓడిపోయిన తర్వాత గెలుస్తారేమో ఫ్రాంక్ అనపో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఫ్రాంక్ చేసిన అంటుండు ప్లాన్ చేస్తే మరి ఫస్ట్ చెప్పాలి కదా ఫస్ట్ నువ్వు ఛాలెంజ్ చేసినావు 500 ఇస్తాను నువ్వే చేసినావు ఇది మోసం
మోసం కాదు. ఓడిపోతానేమో ఫ్రాంక్, గెలుస్తానేమో ఫ్రాంక్ కాదు. గెలిస్తే ఏం చేయదు? 500 అడుగుదు కదా. అడుగు. అప్పుడు నేను ఫ్రాంక్ అంటే ఏడుతూ అమ్మా తోచి ఫ్రెండ్స్ ఇదైతే మోసం చేసిండు. నేను మళ్ళీ సార్కి ఏదైనా గెలిచినప్పుడు ఇయ్యట్టుగా నేను కూడా అప్పుడు ఫ్రాంక్ చేసిన అని చెప్తా. సరే ఇస్తా. ఏదో కామెడీగా అన్న. కామెడీగా దోచి ఇస్తా టీమ్. అయిపోయింది ఫ్రెండ్స్. చూపి అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆవుంది కూడా. సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ వీడియో. మరి ఇదైతే ఫ్రాంక్ చేసిండు, ఇంకా ఓడిపోయిన తర్వాత ఫ్రాంక్ చేసిండు. నేను గెలిచిన, మరి ఏదైతే ఓడిపోయిండు, ఇప్పుడైతే ఫ్రాంక్ అంటుండు. చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే వీడు గెలిచిననుకో నేను కూడా ఫ్రాంకే అని చెప్తా. అప్పుడు ఈయన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో నేను చూస్తాను. అలానే తెలిసిపోయింది కదా. తెలిసిపోతే నేను చెప్పను కదా, నేను ఇస్తా అని చెప్తా, నేను నమ్మిస్తా కదా. సరే ఫ్రెండ్స్ మరి చూసిరు కదా ఈ వీడియో. ఈ ఛాలెంజ్ ఎట్లా ఉందో మీరైతే కామెంట్ పెట్టండి తప్పకుండా. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగనే వీడియోని కూడా లైక్ కూడా కొట్టండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరిన్ని వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు బాయ్.